ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ కుబేరా సినిమా గురించి, ఆ సినిమా సాధించిన సంచలన విజయం గురించే మాట్లాడుతున్నారు. ఆ సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు, సినిమాలో నటించిన హీరోలు ధనుష్ గారు, నాగార్జున గారు, హీరోయిన్ రష్మిక గారు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సినిమాకి పనిచేసిన అందరి గురించి ఎంతోమంది ప్రశంసిస్తూ కథనాలు రాస్తున్నారు, వీడియోలు కూడా చేస్తున్నారు. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సినిమాకి ఎంత పెద్ద బడ్జెట్ పెట్టినా, ఎంతమంది స్టార్లు సినిమాలో నటించినా, సినిమాలో కథ లేకపోతే ఆ సినిమా ఫలితం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా ఏ సినిమా విజయవంతమైనా కూడా అందరికంటే కీలకమైన రచయిత గురించి చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడతారు. శేఖర్ కమ్ముల గారి సినిమాలకి సాధారణంగా ఆయనే కథను సమకూర్చుకోవడంతో పాటు రచయితగా కూడా ఉంటారు. కానీ కుబేరా సినిమాకి ఆయనతో పాటు సహరచయితగా పనిచేశారు పింగళ చైతన్య. అంతేకాకుండా ఆమె డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశారు. పాటల రచయిత కూడా ఆయన. ఆమె భారత జాతీయ పతాకం రూపకర్త పింగళ వెంకయ్య గారి మునిమనవరాలు, సంచలనాత్మక మ్యాగజైన్ ఎన్కౌంటర్ పత్రిక సంపాదకుడు పింగళి దశరథరామ్ గారి కుమార్తె కూడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే పింగళి చైతన్య గారి గురించి అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పింగళి చైతన్య 1982 సెప్టెంబర్ 8న పింగళి దశరథరామ్ గారు, సుశీల గారుల దంపతులకి ప్రథమ సంతానంగా జన్మించారు. చైతన్య గారికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. చైతన్య గారి తండ్రి దశరథరామ్ గారు 1980వ దశకంలోనే ఎన్కౌంటర్ అనే పత్రిక స్థాపించడంతో పాటు ప్రజల దృష్టికి రాని ఎంతోమంది ప్రముఖులకు సంబంధించిన ఎన్నో చీకటి నిజాల్ని ఏమాత్రం భయం లేకుండా నిర్భీతిగా బయటపెట్టేవారు. అందువల్లే చాలా చిన్న స్థాయిలో మొదలైన ఎన్కౌంటర్ పత్రిక సర్క్యులేషన్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల పల్లెటూరికి కూడా బాగా ఫేమస్ అయిపోవడంతో ఆ రోజుల్లోనే దాదాపు 5 లక్షల కాపీల వరకు అమ్ముడయ్యేవని సమాచారం. అయితే అందరికీ అర్థమయ్యే భాషలో, అందరూ మాట్లాడుకునే వాడుక భాషలో వార్త రాసేది ఎంత పెద్ద వ్యక్తిపై అయినా తనకు తెలిసిన వార్తని ఎటువంటి భయం లేకుండా రాసే ఆయన సంచలనాత్మకమైన పత్రికా సంపాదకీయ శైలి ఎంతోమంది జర్నలిస్టులకి స్ఫూర్తిగా మారినప్పటికీ వ్యక్తిగతంగా ఆయనకి, ఆయన కుటుంబానికి మాత్రం తీరని నష్టం చేసిందని చెప్పచ్చు. ఆయన 1981లో సుశీల గారిని ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి దంపతులకి చైతన్య గారితో పాటు మరో ఇద్దరు కుమారులు అన్వేష్ మరియు వెంకయ్య దశరథరామన్ కూడా ఉన్నారు. అన్వేష్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు వెంకయ్య దశరథరామన్ ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తూ జీవితం సాగిస్తున్నారు. అయితే దశరథరామ్ గారు రాసిన వార్తలు అప్పట్లో ఎంతోమంది రాజకీయ నాయకులకి, ఇతర రంగాల ప్రముఖులకి ఎంతో కోపాన్ని తెప్పించాయి. దాంతో పట్టపగలే నడి రోడ్డు మీద ఆయనపై మారణాయుధాలతో దాడి చేసి 1985 అక్టోబర్ 20న అందరూ చూస్తుండగానే 30కి పైగా కత్తిపోట్లతో ఆయన్ని హత్య చేశారు. ఆయన ఎన్టీఆర్ గారి కుమార్తె గురించి వార్తలు రాయడం వల్లే ఆ హత్య జరిగిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారు. అయితే ఆయన హత్య జరిగి 40 ఏళ్లు కావస్తున్నా కూడా హత్య చేసిన వారిని గుర్తించడం కానీ, ఆ కేసు గురించి విచారణ చేయడం కానీ ఏమీ జరగలేదంటే మన సమాజంలో అధికారంలో ఉన్నవారు, డబ్బున్నవారి విషయంలో న్యాయం ఏ విధంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. చనిపోయే నాటికి దశరథరామ్ గారి వయసు కేవలం 29 సంవత్సరాలు కాగా, ఆయన సతీమణి సుశీల గారి వయసు 26 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి చైతన్య గారికి 3 ఏళ్లు కాగా, దశరథరామ్ గారి దంపతులకి మరో కుమారుడు అన్వేష్ కూడా అప్పటికే జన్మించాడు. 3వ సంతానం కోసం సుశీల గారు గర్భవతిగా ఉన్న సమయంలో దశరథరామ్ గారి హత్య జరిగింది. 2 పిల్లలతో, కడుపులో ఉన్న మరో బిడ్డతో దిక్కుతోచని స్థితిలో ఉన్న సుశీల గారు ధైర్యం తెచ్చుకొని ఏదో విధంగా తన పిల్లల్ని కాపాడుకోవాలని భావించారు. మరోవైపు పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా ఇరువైపుల కుటుంబాల నుంచి కూడా ఆమెకి ఎటువంటి మద్దతు లభించలేదు. ఆ సమయంలో జీవితం ఎలా వెళ్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో బతకడం కష్టమై చాలా ఊర్లు తిరిగారు. దుర్భర పేదరికం అనుభవించారు. చాలా రోజుల పాటు అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకిచ్చే పిండిని ఆహారంగా చేసుకుని జీవించారు చైతన్య గారి కుటుంబం. మంగళగిరిలో చార్వాక విద్యాశ్రమాన్ని నడిపే రామకృష్ణ గారు దశరథరామ్ గారికి స్నేహితులు కావడంతో ఆయన చైతన్య గారిని చేరదీసి ఉచితంగా 5వ తరగతి వరకు చదువు చెప్పించారు. మరోవైపు చైతన్య గారి తల్లి సుశీల గారు కూలీ నాలీ చేస్తూనే ఆగిపోయిన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో హాస్టల్ వార్డెన్గా ఉద్యోగం సంపాదించడమే కాకుండా చైతన్య గారిని నందిగామలో ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న ముంతాజ్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు చైతన్య. కాలేజ్ చదువుకునే రోజుల్లో క్లాస్ మొత్తం మీద చైతన్య గారు ఒకరే హిందువు అయినా కూడా నేను వేరు అనే భావన ఎప్పుడూ కలగని విధంగా అందరూ ఆమెతో ఎంతో స్నేహంగా ఉండేవారు. అయితే తండ్రి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని చైతన్య గారు కాస్త ఎదిగాక, అమ్మా, మా నాన్నని నేను ఎలా పిలిచేదాన్ని, నాన్న నన్ను ఎలా పిలిచేవాడు అని వాళ్ళ అమ్మగారిని అడిగినా, నాయనమ్మని అడిగినా వారు సరిగ్గా చెప్పేవారు కాదు.
నువ్వు నాన్న అనేదానివి, నిన్నేమో చైతు అని, అప్పు అని పిలిచేవాడని చెప్పేవారు. విజయవాడ బుడమేరు కట్ట మీద వరుసగా గుడిసెలు వేసుకుని కొంతమంది జీవించేవారు. ఆ గుడిసెల్లోనే ఒక గుడిసెలో జీవించేవారు చైతన్య గారి కుటుంబం. కొన్నిసార్లు తింటే ఇంకొన్నిసార్లు పస్తులుండేవారు. ఆ ఉండే పాకిళ్ళు కూడా సొంతది కాదు, అద్దెకు ఉండేవారు. అలా మొదలుపెట్టిన ప్రయాణం ఆమెది. పుస్తకాలు కొనేంత సీన్ లేదు. పక్కూర్లో లైబ్రరీ, ఇంట్లో బతిమాలితే ఎప్పుడో ఒకసారి వెళ్ళనిచ్చేవారు. అది కూడా నడుచుకుంటూ వెళ్ళడమే. అలాంటి కాలంలో చైతన్య గారికి రచయితల్ని, పాటల్ని పరిచయం చేసినవి, ఆమె బడి చదువుకు కూడా దారిదీపాలైనవి దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో. కేబుల్ టీవీ అని అందరూ గోల పెట్టే కాలానికి వాళ్లకు సొంత టీవీ వచ్చింది. కానీ కేబుల్ టీవీ వేయించుకునే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో వారికి దూరదర్శన్ మాత్రమే దిక్కయింది. ఇంట్లో ఉండే రేడియోనే కాలక్షేపం అయింది. అందుకే మొదటిసారి దూరదర్శన్కి, ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి భావోద్వేగంతో ఏడ్చేశారట చైతన్య. ముందు నుంచి చైతన్య గారికి రాయడం అంటే ఎంతో ఇష్టం. చదువుకునే రోజుల్లోనే ఆర్టికల్స్, కవితలు రాసి పత్రికలకి పంపేవారు. కానీ ఒక్కటి కూడా ప్రచురితం కాలేదు. అనుకోకుండా విజయవిహారం అనే పత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగం వచ్చింది. డిగ్రీ చదువుతూనే ఉద్యోగం చేశారు. పెద్ద పత్రికల్లో అవకాశాల కోసం తిరిగారు. ఏవేవో కారణాలు చెప్పి మొత్తం మీద అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. పైగా టీవీలో పనిచేయమని ఉచిత సలహా ఇచ్చారు. కానీ చైతన్య గారికి టీవీలో కనిపించడం కంటే కూడా రచనల మీద ఎక్కువ దృష్టి ఉండడంతో ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. డిగ్రీలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కోర్సు తీసుకొని తన డిగ్రీని ఆమె పూర్తి చేయడం జరిగింది. 2 పత్రికల్లో కూడా జర్నలిస్ట్గా పనిచేశారు చైతన్య. మొత్తం మీద 6 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా కొనసాగారు. జర్నలిజం చేస్తున్నప్పుడే సినిమాలకు రాసే అవకాశం వచ్చింది. గోదావరి సినిమా కోసం శేఖర్ కమ్ముల గారి టీంలో చేరారు చైతన్య. కానీ సినిమాకు కథలు రాయడం పత్రికలకు రాసినంత తేలిక కాదని అర్థమైంది. 2 నెలల్లోనే ఆ పని మానేశారు. గోదావరి సినిమాలో కుక్కలకు సంబంధించిన సీన్లో పనిచేశారు ఆమె. కడుపులో బిడ్డ పెరుగుతున్న సమయంలో కూడా స్వాతంత్రోద్యమం గురించే చదివారు. అనుశీలన సమితిలో విప్లవ మహిళల సాహసాలు ఆమెని విపరీతంగా ఆకట్టుకున్నాయి. విప్లవ పోరాటంలో మహిళల భాగస్వామ్యం చిట్టగాంగ్ నుంచే మొదలైంది. వాళ్ళలో ఎవరి గురించి కూడా ప్రజలకు అంతగా తెలియదు. కానీ వాళ్ళది చెప్పాల్సిన చరిత్ర. అందుకే రాయకుండా ఉండలేకపోయారు. ప్రయాణాలు కష్టమే అయినా తన భర్త బాలగంగాధర్ తిలక్ గారితో కలిసి కలకత్తా వెళ్లారు. నాటి ఉద్యమకారులు చదివిన, పెరిగిన, పోరాడిన ప్రాంతాలన్నీ తిరిగారు. అమృత్ బజార్ పాత సంచికలు తిరిగేశారు. నేషనల్ ఆర్కైవ్స్కి వెళ్లారు. 3 నెలలు అదే పని. చిన్నప్పుడు అమ్మ కష్టాలు చూస్తూ పెరిగిన చైతన్య గారికి ఇవన్నీ అవరోధంగా అనిపించలేదు. బాబు పుట్టినప్పుడు మాత్రం కొంత బ్రేక్ ఇచ్చారు. 6 నెలల తర్వాత మళ్ళీ కలకత్తా వెళ్లారు. బాబుకు ఆరోగ్య సమస్యలు ఉండేవి. అయినా కూడా ఆపలేదు. ఈ పరిస్థితుల్లో చదవడం, తిరగడం, రాయడం మనకు అవసరమా అనేవారు చైతన్య గారి భర్త. కానీ ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. మొత్తానికి చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే పుస్తకం పూర్తి చేశారు. ఆ పుస్తకానికి 2016లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చాక ఆ కష్టాలన్నీ మర్చిపోయారు. కానీ ఎంతో విలువైన అవార్డు వచ్చిన సంతోషం కంటే కూడా ఆ అవార్డుతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతి కూడా ఉండటం వాస్తవానికి ఆమెకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. దానికి కారణం అప్పటికి ఆమెకు ఉన్న ఆర్థిక పరిస్థితే. ఆ పుస్తకం రాయడం కోసం కలకత్తా వెళ్ళడానికి కూడా అప్పులు చేసి వెళ్ళిన పరిస్థితి. అందుకే అవార్డు కంటే కూడా ఆ డబ్బులు చాలా విలువైనవిగా అనిపించాయని చెప్పారు చైతన్య. అలాగే ఓసారి ఎందుకో ఆమెకు మణిపూర్ మహిళల ఆకాంక్షల్ని ప్రపంచానికి చెప్పాలనిపించింది. మణిపూర్ పోరాటంపై పరిశోధన చేశారు. ఇరోమ్ షర్మిలను కలిశారు. నాగాలాండ్ కూడా వెళ్లారు. ఆమెకి చాలా స్ఫూర్తినిచ్చిన అనుభవం అది. చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తకం రాస్తున్నప్పుడు వివిధ సంఘటనలను నాటకీయంగా రాయడం చైతన్య గారికి అలవాటైంది. ఆ పుస్తకం చదివిన శేఖర్ కమ్ముల గారు, మీరు సినిమాలకు రాయగలరు, ట్రై చేయండి అన్నారు. స్క్రీన్ ప్లే కోసం వర్క్ చేయమని సలహా ఇచ్చారు. అలా మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు చైతన్య. ఫిదా సినిమాకు శేఖర్ గారితో కలిసి పనిచేయడం వల్ల డైలాగ్స్ రాయడం కష్టం అనిపించలేదు. ఫిదా సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయిన ఊరుకోదు ఊసుపోదు పాటని చైతన్య గారే రాశారు. ఆ పాటతో పాటు మరో పాట కూడా రాసినప్పటికీ అది రిజెక్ట్ అయింది. అంతేకాకుండా రవితేజ గారి నేల టికెట్, నాగ చైతన్య గారి హీరోగా, శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో వచ్చిన లవ్ స్టోరీ, హీరోయిన్ సంగీత గారి ప్రధాన పాత్రలో వచ్చిన మసూదా సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలకి పాటలు రాశారు. శేఖర్ కమ్ముల గారితో కలిసి పలు సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు. మొదట్లో సినిమాలకి రచన చేయడం కష్టమని చైతన్య గారు అనుకోవడానికి కారణం, సినిమా అనేది కోట్లాది రూపాయల వ్యాపారం కాబట్టి ఎన్నో లెక్కలు వేసుకుని అవసరాన్ని బట్టి మన కథని మార్చాల్సి ఉంటుంది. కానీ పుస్తకంలో రాసే కథలో రచయితకి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని. ఆ తర్వాత శేఖర్ గారి సూచనతో ఒక ఆన్లైన్ కోర్సు చేసిన చైతన్య గారికి సినిమాలకు రాయడం తేలికయింది. అంతేకాకుండా సినిమా స్క్రీన్ ప్లే మీద కూడా మరింత దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఒక సినిమాకి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. సినిమా అంటే రాత్రి పగలు పనిచేయాలి.
షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిందే. కుటుంబంలోనూ అనుకూల పరిస్థితులు ఉండాలి. సినిమాలో ఒక నిమిషం అంటే లక్షల రూపాయల పెట్టుబడి. మనం రాసే 4 మాటలు అంత డబ్బును రాబట్టగలవా అని బెరీజు వేస్తారు. అంతకంటే ఎక్కువ డబ్బు రాబట్టాలంటే ఇంకా గొప్పగా రాయాలి, సమయానికి అందించాలి. కుటుంబ బాధ్యతల నడుమ ఆడవాళ్ళు ఇన్ని పనులు చేయగలరా అని డైరెక్టర్, ప్రొడ్యూసర్ సందేహిస్తారు. కానీ వాళ్ళకు నమ్మకం కల్పిస్తే అవకాశాలకు కొదవలేదు. మహిళలు పురుషులతో సమానంగా రాయగలరు. కొన్ని సందర్భాల్లో ఇంకా గొప్పగా కూడా రాయగలరు. కానీ వాళ్ళకంత తీరిక ఉండాలి. రాసుకుంటూ కూర్చుంటే కుటుంబాన్ని పట్టించుకోదని ఎక్కడంటారోననే భయం వెంటాడుతూ ఉంటుంది. బాధ్యత లేని మనిషి అనే ముద్ర వేస్తారని భయం. అందుకే సినిమా రంగంలో ఆడవాళ్ళు వెనకబడిపోయారు. నిజానికి ఆడవాళ్ళు, కొత్త వాళ్ళు రావడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. కాబట్టే పరిశ్రమలో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి. కథ, సినిమా, షార్ట్ ఫిల్మ్, ఫేస్బుక్ పోస్ట్ ఏదైనా సరే, ఎలాగైనా సరే మొత్తం మీద ఆమెకు రాస్తేనే సంతోషం. ఆ రాతల వల్ల డబ్బులు వస్తే డబుల్ హ్యాపీ అన్నారు చైతన్య. ఫిదా సినిమాలో ఆ సినిమా టైటిల్ సాంగ్, లవ్ స్టోరీ సినిమాలో ఏ పిల్ల పరుగున పోదామా పాట, అలాగే కుబేరా సినిమాలో రష్మిక గారు తన డ్యాన్స్తో ఎరగదీసిన పిప్పిప్పి డుమ్ 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 పాట చైతన్య గారికి ఎంతో మంచి గుర్తింపుని తెచ్చాయి. రవితేజ్ గారు హీరోగా నటించిన నేల్ టికెట్ సినిమాకి డైరెక్టర్ కళ్యాణకృష్ణ గారు లవ్ యూ సాంగ్తో పాటు ఒక ఐటెం సాంగ్ రాయాలి, రాస్తారా అని అడిగారట. దానికి సహజంగానే మహిళనై ఉండి నేను ఐటెం సాంగ్ రాయడం ఏంటండి అని అడిగారట చైతన్య. దానికి కళ్యాణకృష్ణ గారు ఐటెం సాంగ్ మహిళలు రాస్తేనే బూతులు లేకుండా రాయగలరండి. పైగా ఇది పూర్తిగా ఐటెం సాంగ్ కాదు, ఇందులో హీరోయినే ఉంటుంది. కాకపోతే కొంచెం మాస్ నెంబర్ అంతే అని చెప్పడంతో ఆమె బిజిలీ అనే పాట రాయడం జరిగింది. ఆ పాట మంచి మాస్ హిట్గా నిలిచింది. అందులో పదాలు కూడా ఎంతో కొత్తగా ఉంటాయి. చైతన్య గారు తన కుమారుడికి కూడా 18 ఏళ్ల వయసులోనే మరణించిన భారత విప్లవ వీరుడు ఖుదీరామ్ బోస్ గారి పేరును పెట్టారు. చిన్నప్పటి చదివిన చందమామ కథలే నాలో రచయితకి స్ఫూర్తి. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరు. సినిమాల్లో ప్రత్యేకించి టెక్నికల్ సైడ్ మహిళలు ఎక్కువగా రాలేకపోవడానికి కారణం కుటుంబ పరిస్థితులతో పాటు కొన్నిసార్లు లొకేషన్స్లో అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మహిళలకి కనీస అవసరాలైన బాత్రూమ్లు కూడా ఉండవని, మహిళలకి చట్టసభల్లో కూడా సమాన అవకాశాలు దక్కినప్పుడు, పారిశ్రామిక రంగాల్లో, ఉద్యోగాల్లో వారు మంచి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే వారి అభ్యున్నతి, సాధికారత సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు చైతన్య. అలాగే ఆమె తన ముత్తాత పింగళ వెంకయ్య గారి గురించి మాట్లాడుతూ ఆయన ప్రస్తావన వస్తే కేవలం జాతీయ జెండా రూపకర్త అని మాత్రమే చెప్తారని, కానీ ఆయన తన జీవితం మొత్తం భారత స్వాతంత్ర సంగ్రామంలో త్యాగం చేశారని, ప్రభుత్వం అప్పట్లో ఆయనకి స్థలంతో పాటు డబ్బులు కూడా ఇస్తే ఆ స్థలాన్ని ఉమెన్స్ కాలేజ్ కట్టడం కోసం ఇచ్చేశారని, డబ్బుని తీసుకోలేదని చెప్పడమే కాకుండా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విధంగా ఆయన కటిక పేదరికంలో చనిపోయిన మాట వాస్తవమే అని, అంతేకాకుండా ఆయన దేశం కోసం స్వార్థం లేకుండా పనిచేశారని, దేశం ఏదో ఇస్తుందని ఆశించి కాదని చెప్పారు. ఫిదా సినిమాతో పాటు లవ్ స్టోరీ సినిమాకి రైటింగ్ మరియు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అయితే కుబేరా సినిమాకి సహరచయితగా స్క్రీన్పై ఆమె పేరు పడ్డంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలవడంతో పాటు రచయిత్రిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారని చెప్పొచ్చు. ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అయినా కూడా కథ లేకపోతే హిట్ అయ్యే అవకాశమే లేదు. కానీ ఆ కథను అందించే రచయితలకి తగిన గుర్తింపు మాత్రం ఎప్పటికీ లేదనే చెప్పాలి. ఆ రచయితే దర్శకుడు, దర్శకురాలు అయితే తప్ప. అలాగే పాటల రచయితల విషయంలో కూడా ఒకప్పుడు పాట రాశాక ఆ పాటకు తగ్గట్టు సంగీతాన్ని సమకూర్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం సంగీతాన్ని బట్టి పాటను రాయాల్సి వస్తుంది రచయితలు. ఈ పరిస్థితి, పద్ధతి మారి విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే విద్యావంతులు అన్ని చోట్ల పూజింపబడతారన్న వ్యాఖ్యలకు తగ్గట్టు సినిమాకి అత్యంత కీలకమైన కథని, పాటల్లో సాహిత్యాన్ని అందించే రచయితలు, అందులోనూ మహిళలు ఎప్పుడైతే గౌరవింపబడతారో, పూజింపబడతారో అప్పుడే సినిమాల్లో విజయాల శాతం ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పచ్చు. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన ప్రతి వీడియో లేదా షార్ట్ వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్లు తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీరు ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈకామర్స్ వెబ్సైట్స్ నుంచి ఎలాంటి కొనుగోలు చేయాలనుకున్నా కూడా మన వీడియో లేదా షార్ట్ వీడియో వ్యూ ప్రోడక్ట్స్ లింక్స్ ద్వారా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లు పొందండి. మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని మాకు అందించండి. థ్యాంక్ యూ.